ఇదే బాడీ స్కానర్. ఇది మనకు మన శరీరంలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంతుందో అలాగే మనలో మజిల్ పర్సెంటేజ్ ఎంతుందో తెలియజేస్తుంది. రా ఖుషి, నువ్వు నీ ఫ్యాట్ అలాగే మజిల్ పర్సెంటేజ్ చెక్ చేసుకో. ఇది చాలా సులభమైంది. దీనికోసం మనం ముందుగా మన షూస్ విప్పాల్సి ఉంటుంది. ముందుగా ఏం ఫిల్ చేయాలో నీకు తెలుసు కదా? హైట్. దాని తర్వాత ఏజ్. ఎస్. ఇప్పుడు నీ జెండర్. ఇప్పుడు నువ్వు దీని మీద నిల్చో. చూసావా ఖుషి, నీలో నీ ఫ్యాట్ అండ్ మజిల్ పర్సెంటేజ్ సమతుల్యంగా లేవు. మొదటిసారిగా ఈ చిన్నపిల్లల డ్రింక్లో కొన్ని బొటానికల్స్ కలపడం జరిగింది. అవి పిల్లల ఐక్యూ లెవెల్తో పాటు ఆటపాటల్లో చురుకుదనాన్ని పెంచుతాయి. అందుకే ఖుషి, నీకు న్యూట్రీచార్జ్ కిట్స్ చాలా అవసరం. సిద్ధార్థ్, ఇలారా. ఇప్పుడు నువ్వు చెక్ చేసుకో. నీకు తెలుసు కదా ఎలా సెట్ చేయాలో? ఫస్ట్ హైట్ సెట్ చేయి. ఇప్పుడు నీ ఏజ్ ఎంతో చెప్పు. 11. ఇదిగో సెట్ చేశాను. ఓకే. ఇప్పుడు నీ జెండర్ సెట్ చేయాలి. జెండర్. ఇదిగో సెట్ చేసేసాను. ఇప్పుడు నువ్వు దీని మీద నించో. ఇక నువ్వు కిందకి దిగు. నీలో కూడా మజిల్ పర్సెంటేజ్ అలాగే ఫ్యాట్ పర్సెంటేజ్ కరెక్ట్గా లేవు. ఇందులో DHA అలాగే 11 పోషకాలు ఉన్నాయి. అవి పిల్లల్లో మెదడు వికాసానికి సహాయం చేస్తాయి. కాబట్టి నీకు న్యూట్రీచార్జ్ కిట్స్ అవసరం. ఈసారి వచ్చినప్పుడు ఫిట్గా కనిపించాలి. ఓకే? 14 ఏళ్ల దాకా శారీరక ఎదుగుదల దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. అందుకే న్యూట్రీచార్జ్ కిట్స్ వాళ్ళిద్దరి PVMF అవసరాన్ని తీరుస్తుంది. ఇదే బాడీ స్కానర్. ఇది మనకు మన శరీరంలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంతుందో అలాగే మనలో మజిల్ పర్సెంటేజ్ ఎంతుందో తెలియజేస్తుంది. చాలామంది లావుగా ఉన్నందుకు బాధపడుతుంటారు. ఎందుకంటే ఫ్యాట్ మనందరికీ శత్రువు అని తెలుసు. ఇది పిలవకుండానే వచ్చేస్తుంది, ఇక మనకు అంటుకుపోతుంది. దీపాలి గారు రండి. ఇప్పుడు మనం ఇలా ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంతుందో అలాగే మసిల్ పర్సెంటేజ్ ఎంతుందో చెక్ చేద్దాం. ఇది చాలా సులభమైంది. దీనికోసం మనం ముందుగా షూస్ విప్పాల్సి ఉంటుంది. ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుసా? తెలుసు. ముందు నేను హైట్ సెట్ చేస్తాను. ఇక దాని తర్వాత ఇప్పుడు ఏజ్ సెట్ చేస్తాను. ఇప్పుడు మీ జెండర్ సెట్ చేయండి. వావ్, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం చూసాం కదా, మీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అలాగే మజిల్ పర్సెంటేజ్లో చాలా తేడా ఉంది. మీ ఫ్యాట్ పర్సెంటేజ్ 50% ఉంది, కానీ మజిల్ పర్సెంటేజ్ కేవలం 26% ఉంది. మరి ఇప్పుడు దీనికోసం నేనేం చేయాల్సి ఉంటుంది? దీనికోసం మీరు ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లో న్యూట్రీచార్జ్ విమెన్ అండ్ న్యూట్రీచార్జ్ స్ట్రాబెర్రీ ప్రోడక్ట్ తీసుకోవాలి. వీటితో మీకు PVMF అవసరాలు తీరిపోతాయి. మీరు ప్రతిరోజు డిన్నర్లో న్యూట్రీచార్జ్ ఇంకా S&F తీసుకోవాలి. దీనిలో ఫ్యాట్ కటర్ మీ ఫ్యాట్ని కరిగిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇది క్లినికల్లీ ప్రూవ్ అయింది. మహిళలకు మజిల్స్ అవసరం లేదనే అభిప్రాయం చాలా చాలా తప్పు. నిజానికి పురుషులకు మజిల్స్ ఎంత అవసరమో మహిళలకు కూడా అంతే అవసరం. మీరు చూసే ఉంటారు, మహిళలు వయసు పెరిగిన తర్వాత వాళ్ళు తమ కళ్ళజోడుని తీసుకోలేరు, నీళ్ల గ్లాసుని ఎత్తలేరు, బట్టలను కూడా మడత పెట్టలేరు. మజిల్స్ బలహీన పట్టడం వల్ల అలా జరుగుతుంది. అందుకే ఈ సమస్యలన్నిటి కోసం మసిల్స్ పెంచుకోవడం కోసం PVMF ది బెస్ట్. కానీ వీటన్నిటితో పాటు మీరు వ్యాయామం చేయడం అలాగే మీరు తీసుకునే ఆహారాన్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే మీరు ఒక మంచి ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందగలరు. కొంతమంది లావుగా ఉన్నందుకు బాధపడుతుంటారు, కొంతమంది బలహీనంగా ఉన్నందుకు. అలాంటి వాళ్ళు మా బాడీ ఎప్పుడు పెరగడం లేదని అంటూ ఉంటారు. రండి నేహా గారు, మీరు చెక్ చేసుకోండి. ఇది చాలా సులభమైంది. దీనికోసం మనం ముందుగా మన షూస్ విప్పాల్సి ఉంటుంది. ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుసా? ముందు దీన్ని ఆన్ చేయాలి, తర్వాత మన హైట్ సెట్ చేయాలి. ఇది నా హైట్. ఇప్పుడు ఏజ్ నెక్స్ట్ జెండర్ సెట్ చేసేసాను. ఇక మీరు నించోండి, దాని మీద నించోండి. ఇక మీరు దిగచ్చు. నేహా, మీలో ఫ్యాట్ పర్సెంటేజ్ 24 అలాగే మసిల్ పర్సెంటేజ్ 30 ఉంది. ఇదే మీ బలహీనతకు కారణం. అందుకే మీరు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్తో పాటు న్యూట్రీచార్జ్ విమెన్ అండ్ న్యూట్రీచార్జ్ స్ట్రాబెర్రీ ప్రోడక్ట్ తినాల్సి ఉంటుంది. బలహీనత తగ్గడం కోసం న్యూట్రీచార్జ్ గెయినర్ రోజుకి 2 సార్లు తినాలి. అది మీలో బలహీనతను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఆహార విషయంలో కంట్రోల్ లేదా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదని తరచుగా కొందరు భావిస్తూ ఉంటారు. కానీ
ఒకవేళ మీరు సరైన పద్ధతిలో ఆహారం తీసుకుంటూ టైం ప్రకారం వ్యాయామం చేస్తే గనక మీకు మజిల్సే పెరుగుతాయి, ఫ్యాట్ పెరగదు. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది న్యూట్రీచార్జ్ పీవీఎంఎఫ్ అలాగే న్యూట్రీచార్జ్ గెయినర్ ఒక ఆరోగ్యకరమైన శరీరం కోసం చాలా ముఖ్యమైందని. మహిళలకు మజిల్స్ అవసరం లేదు అని అనుకోవడం చాలా తప్పుడు అభిప్రాయం. నిజానికి పురుషులకు మజిల్స్ ఎంత అవసరమో మహిళలకు కూడా అంతే అవసరం. మీరు చూసే ఉంటారు, మహిళలకు వయసు పెరిగిన తర్వాత వాళ్ళు తమ కళ్ళజోడిని తీసుకోలేరు, నీళ్ల గ్లాసును కూడా ఎత్తలేరు, బట్టలను కూడా మడత పెట్టలేరు. వాళ్ళ మజిల్స్ బలహీనపడ్డం కారణంగా అలా జరుగుతుంది. అందుకే ఈ సమస్యలన్నిటి కోసం మజిల్స్ పెంచుకోవడం కోసం పీవీఎంఎఫ్ ది బెస్ట్. కానీ వీటన్నిటితో పాటు మీరు వ్యాయామం చేయడం అలాగే మీరు తీసుకునే ఆహారాన్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే మీరు ఒక మంచి ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందగలరు. తరచుగా చాలామంది ఇలాగే భావిస్తూ ఉంటారు, ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదని, తిండి మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకోరు, ఎక్సర్సైజ్ కూడా చేయరు. సరైన ఆహారం తీసుకోవడంతో పాటు ఒకవేళ టైం ప్రకారం వ్యాయామం చేస్తే వాళ్ళకి కేవలం మజిల్సే పెరిగితే ఫ్యాట్ కాదు, అలాగే వాళ్ళు ఫిట్గా ఉంటారు. రండి రిషి గారు, ఇలా రండి. ఇది చాలా సులభమైంది. దీనికోసం మనం ముందుగా షూస్ విప్పాల్సి ఉంటుంది. ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుసా? తెలుసు. ప్లీజ్ ముందుగా థర్డ్ బటన్ ఆన్ చేయండి. ఓకే. ఇప్పుడు మీ హైట్ సెట్ చేయండి. సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బటన్ నొక్కండి. ఇప్పుడు మీరు మీ ఏజ్ సెట్ చేయండి. ఇప్పుడు మీరు జెండర్ సెట్ చేయండి ఈ బటన్తో. థ్యాంక్ యూ. ఇప్పుడు దీని మీద నించోండి. ఇక చాలు దిగండి. ఇలా రండి రిషి గారు. మీలోని ఫ్యాట్ పర్సంటేజ్ 21, ఇక మసిల్ పర్సంటేజ్ 33, అంటే చాలా తక్కువగా ఉంది. అందుకే మీరు బలహీనంగా ఉన్నారు. నా మసిల్ పెరగడానికి ఏమైనా ప్రోడక్ట్లు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంది. మీరు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లో న్యూట్రీచార్జ్ పీవీఎంఎఫ్ ని తీసుకోండి. దాంతో పాటు గెయినర్ కూడా. దీంతో మీ మసిల్స్ పెరుగుతాయి, అలాగే మీలో బలహీనత దూరం అయిపోతుంది. ఎందుకంటే న్యూట్రీచార్జ్ గెయినర్ లో తేనె, ఖర్జూరం, నెయ్యి ఉంది, అలాగే బోలెడైన ఔషధాలు కూడా. అవి మీ మజిల్స్ పెంచడంలో ఉపయోగపడతాయి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిపోయే ఉంటుంది, ఆరోగ్యకరమైన శరీరం కోసం న్యూట్రీచార్జ్ పీవీఎంఎఫ్ చాలా ముఖ్యమైంది, అలాగే అద్భుతమైంది.